కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి 6 డిసెంబర్ 2025 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి, ద్వితీయ కేతువు, అర్ధాష్టమ బుధుడు, పంచమంలో రవి, శుక్ర, కుజుల సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రశనుల యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి ప్రతి పనిలో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. వారం ప్రారంభంలో అనుకున్న విషయాల్లో కొంత మానసిక సంతృప్తికరమైనటువంటి వాతావరణంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక పార్ట్నర్షిప్లు, వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు శుక్రమూఢంతో కూడుకున్నటువంటి ఈ వారంలో ప్రతి పనిలో ఒక మంచి రోజు, ఒక శుభ సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. మంచి ముహూర్తం కాబట్టి మంచి సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళటం. పెట్టుబడి రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు, పార్ట్నర్షిప్లు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక జన్మరాశిలో బృహస్పతి ఉన్నప్పటికీ అష్టమ రాహు సంచారం వల్ల వస్తు వాహనాలు కొనుక్కునేవారు, నూతనంగా వాహన సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారు కాబట్టి అమ్మే విషయంలో, కొనే విషయాల్లో నష్టాలు పొందకుండా జాగ్రత్తలు పాటించండి. మన మాటకు విలువ తగ్గుతుంది. మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఎదుటి వారిలో మన మీద అనేక భావాలు వ్యక్తం అవటం, కొంత పాజిటివ్గా మనం మంచిగా వెళ్తున్నప్పటికీ కూడా అనుకున్న పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం, రిలేషన్షిప్ విషయంలో కూడా కొంత తక్కువగా ఉండటం, మనం ఎంత బాగా చూస్తున్నప్పటికీ కూడా అపవాద అవమానాలు పొందడం ఈ రాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. కాబట్టి కర్కాటక రాశి వారికి 9వ ఇంట్లో శనైశ్వరుడు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేటువంటి వారు, ఫైనాన్స్, కోర్టు వ్యవహారాలు, లీగల్, స్పెక్యులేషన్, అలాగే ఫైనాన్స్ రంగాల్లో పనిచేసేటువంటి వారు ముఖ్యంగా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. పంచమ రవి, శుక్ర, కుజుల సంచారం వల్ల ఆర్థిక పరంగా ఎంత మీరు తీసుకొచ్చినప్పటికీ ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దైవిక బలంతో ప్రతిఫలంలో విజయం సాధించుకోవచ్చు. వివాహార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమరాహు సంచారం వల్ల దూర ప్రయాణాలు, డ్రైవింగ్స్ చేసేటువంటి వారు, వాహన సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ బుధుని సంచారం వల్ల వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు చాలా ప్రోత్సాహకరంగా, సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ రవి, శుక్ర, కుజుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకుని ప్రతి పనిలో చక్కటి విజయం సాధించుకుంటారు కర్కాటక రాశి వారు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ద్వితీయ కేతువు, పంచమ శుక్ర, కుజుల యొక్క సంచారం, అష్టమ రాహు సంచారం కాబట్టి చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం కర్కాటక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఆకస్మికంగా వచ్చేటువంటి మార్పులు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వెంటనే మీరు పెట్టుబడి పెట్టకపోతే వ్యాపారం చాలా నష్టం వస్తుంది అనుకునేటువంటి విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటమే చెప్పదగ్గ సూచన. కాబట్టి స్పాట్ డెసిషన్ వల్ల నష్టం కలుగుతుంది. ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం విజయాలు సాధించుకుంటారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం, మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, చక్కగా ఆదివారం రోజు సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల ఇచ్చే ఉపశమనం కలుగుతుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. అన్యోన్య దాంపత్య విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి వారంగా ముందుకెళ్ళేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.